10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ కు మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలస ప్రవాహం కొనసాగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై బుజ్జగిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేల వలసలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ మరో వికెట్ కోల్పోయింది. షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో పలువురు కార్పొరేటర్లు, అనుచరులు చేరారు. షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉపలపాటి శ్రీకాంత్, చందనగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అరికెపుడి గాంధీ చేరికతో ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి హైదరాబాద్ కు వచ్చారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన ప్రకాష్ గౌడ్, అరికెపుడి గాంధీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ అయిన కొద్ది రోజులకే వీరు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 38 స్థానాల్లో విజయం సాధించిన తర్వాత తాజాగా 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 29కి చేరింది. కాగా మరికొంతమంది ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.